రవి ఇలా ఇదిగోనమ్మా మీ కొత్త బట్టలు. కృష్ణ కృష్ణ ఇదిగోరా నీ ప్యాంట్ పీసు. అమ్మా సుజాత నీకు చీర తెచ్చానమ్మా. వదినా తీసుకోవద్దునా. ఏంటి బాబు? నా మొదటి నెల జీతం వదినా. నువ్వు ఉద్యోగస్తుడు అయ్యావు, నీ అన్నయ్య గారి కోరిక నెరవేరింది. ఇది నాకెందుకు, నీ దగ్గరే ఉంది. నాకెందుకు అని మొదటి నుంచి నువ్వు అనుకునుంటే ఈనాడు మేము ఎక్కడుండేవాళ్ళం. మా అందరికీ పెద్ద దిక్కు నువ్వు. బిడ్డలు సంపాదించి తల్లికెవరు? నీ దగ్గరే ఉంచు వదినా. అబ్బా శాంతమ్మా, వాసుభయ్య ఎక్కడికి పోలేదమ్మా, మన ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఉన్నాడమ్మా, ఇన్ని రోజులుగా ఎప్పుడైనా తిరిగి ఇప్పుడు చూడు వాసుభయ్య పగపగలు అవుతున్నాడమ్మా. వాసుభయ్య బాబు రవి, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు నీల కదూ? నా పేరు కూడా నీకు తెలుసా? నీ పేర్లే కాదు, మీ ఇంట్లో అందరి పేర్లు నాకు తెలుసు. మీ అమ్మ పేరు శాంత కదూ? అవును. మీ అత్తయ్య పేరు సుజాత అవునా? అవును. మీ బాబాయ్ పేరు మధు. ఈవిడికి మా ఇల్లు మంత్రాలు తెలిసావనక్క, అందుకే మనందరి పేర్లు చెప్పేస్తోంది. అమ్మో, అయితే అమ్మని పిలుద్దాం కదా. అమ్మా అమ్మా, ఏమిట్రా? మన ఇంటికి ఎవరో ఒక పిల్ల వచ్చింది. పిల్ల? పెద్ద పిల్ల. పెద్ద పిల్ల? నమస్కారం అండి, నా పేరు విజయ. గుర్తు రావటం లేదమ్మా. ఎప్పుడు నన్ను చూడలేదు. మీ గురించి మీ ఇంటి గురించి మధు చెప్తూ ఉంటాడు. మా మధునా? అవునండి, నేను కలిసి కాలేజీలో చదువుకున్నాం. అలాగే, కూర్చోమ్మా. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకుంటామా? ఏమ్మా, దెబ్బ తగిలిందా? అబ్బే లేదండి, నా గురించి మీకేం చెప్పలేదండి? లేదమ్మా. ఏ విషయం? అది చెప్పమ్మా. మీ మరిది గారు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అలాగా? ఆ విషయం అతను నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పలేదా? చూసారండి నేను ఎలాంటి మనిషి. మా విషయం మీతో చెప్పి ఏ సంగతి నెల రోజుల్లో కబురు పెడతా అన్నారు. ఇంతవరకు మనిషి రాలేదు, కబురు లేదు. అదిగో వస్తున్నారు. రామచు రా. వదినా విజయ, విజయ నాకు కూడా తెలుసు వదినా. నాకు తెలుసయ్యా, మీరిద్దరూ కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి దాకా వచ్చారు. వదినా అయితే విజయ్ నీకు అంతా చెప్పేసింది, నువ్వేటే చెప్పలేదు. మరి మీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది కాదు వదినా, నేనే చెబుదానుకున్నాను, కానీ తనే తొందరపడిపోయింది. అదండి, తను ఆలోచన చేస్తలేదు, నేను తొందర పెట్టే వచ్చింది. మీ వదిన గారు ఒప్పేసుకున్నారు, మా నాన్నగారు కూడా ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టించచ్చు. విజయ, మీ నాన్నగారు ఎవరమ్మా? మా నాన్నగారు ఫ్యాక్టరీ ప్రొపరేటర్ భుజంగరావు గారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. ముఖ్యమైన పని ఏమిటమ్మా? నువ్వు ఒకసారి బయటకు వెళ్ళు.
అదేమైనా నాకు చెప్పకూడని విషయమా? అదేం లేదు నాన్న, ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పం. ఆ విషయం మీ నాన్న ఆలోచించడం లేదని గ్రహించావన్నమాట. అది కాదు నాన్న, మధు అని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మధు? మధు అంటే మన ఫ్యాక్టరీలో పనిచేసిన ఆ శ్రీనివాసరావు తమ్ముడు కదూ? అవును నాన్న. ఆ శ్రీనివాసరావు భార్య ఆ నరరూప రాక్షసి నన్ను ఎంత దారుణంగా అవమానపరిచిందో అప్పుడే మర్చిపోయావా? నా తలుచుకుంటేనే రక్తం మరిగిపోయే ఆ సంఘటన నేనెలా మర్చిపోగలను? మర్చిపోకుండానే ఆ ఇంటి మనిషిని కట్టుకోవడానికి తయారయ్యావా? నేను నీ కూతుర్ని, చదువుకున్నదాన్ని, ఏం చేయాలో ఆలోచించగలదాన్ని. నిన్ను అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్లే. నీ శత్రువులు నాకు శత్రువులే. కానీ నాకు నచ్చిన మనిషి ఆ శత్రువులకు సంబంధించిన వాడని తెలియకముందే మనసిచ్చాను. తెలిసాక మనసు మరల్చుకోవాలనుకున్నాను, సాధ్యపడలేదు. ఆ ఇంటి మనుషులు వీధిన పడి ముష్టికలని ఆశపడ్డానే కానీ నా కూతురు ఆ ఇంటికి కూడా అవుతుందనుకోండి. తప్పకుండా నెరవేరుతుంది. సున్నితమైన మనసు అతను. నేనంటే ప్రాణాలిస్తాడు. నాకు కావలసింది మధు, అతని మనసు తప్ప ఆ ఇంటితో శాశ్వతమైన సంబంధం కాదు. ఇప్పుడు ఆ ఇంటిల్లి పాదికి మధు సంపాదన ఒక్కటే ఆధారం. పెళ్ళైన వారం రోజుల్లోపు మధు మనసు విరిచేసి ఆ ఇంటి నుంచి, ఆ మనుషుల నుంచి మధుని వేరు చేసి అతని మన ఇంటికి తీసుకొస్తాను. అది నువ్వు అనుకున్న తేలిక కాదమ్మా. నాన్న, ఆ ఇంటి మనుషుల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు బతకరు. సెంటిమెంటల్ ఫూల్స్. వాళ్ల మధ్యనున్న సెంటిమెంట్స్ కన్నా నాకు మధుకు మధ్యనున్న అనుబంధం గొప్పది. నాన్న, ఆ శాంతమ్మ నీకు చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను. వదినా, కారు వచ్చేస్తుందట, కారు వచ్చేస్తుందట. కారుస్తుందా? వదినా వదినా, త్వరగా హార్చి వెళ్ళింది. అలాగే. రామ్మా, త్వరగా వెలిగి. ఇలా ఇవ్వు. తీసుకురా. అమ్మా, మా మధు భార్య నువ్వేనా అమ్మా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు ఇస్మాయిల్ అమ్మా. అయితే ఏమిటి? ఏం లేదమ్మా, కొత్తగా వచ్చావు కదా, ఒకసారి చూసి వెళదామని వచ్చా. చూసావుగా, ఇక వెళ్ళా. లేకపోతే ఏమిటి? వేళా పాడా లేకుండా ప్రతి అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి రావటమే. అమ్మా, నేను అడ్డమైన వాడిని కాదమ్మా. ఈ ఇంటికి నాకు నీకు చెప్పిన అర్థం కాదమ్మా. వస్తానమ్మా. ఇస్మాయిల్ భాయ్, కృష్ణ, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. వదినా, ఇతను ఇస్మాయిల్ అని మా అందరికీ ఆప్తుడు. అన్నయ్యకి ఆరో ప్రాణం. రాబాయ్ కూర్చుంది కానీ. వదినా, కథ కాళ్ళు తీయదురా. కృష్ణ, నీకు స్థానం ఎక్కడ ఉందో బాయ్? రాబాయ్, లోపల కూర్చున్నా. సత్యభావం, ఈ జీతం తీసుకెళ్ళి మా వదిలికి ఇచ్చి. మీరేమనుకోనంటే ఒక మాట్లాడన్నా? అడుగు. ఏం లేదు, మీ అన్నగారు జీతం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవారు? మా వదిలికి. అవునా? ఆవిడ ఆయన భార్య కనుక ఆవిడకి ఇచ్చేవారు. మరి మీరు నీకు ఇవ్వాలా? ఎందుకు అడుగుతున్నాను అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అంటారు. అరే, ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వు నిజంగా సత్యభావే. సర్లే, ఏమిటో చెప్పు. ఏం లేదండి,
మీరేమో డబ్బంతా తీసుకొచ్చి ఆవిడ చేతికి ఇస్తూ ఉంటారా? ఆవిడేమో మరిది డాక్టర్, నా తోడుకోళ్ళు పెద్ద ధనవంతురాలు అని చెప్పి ఎంతసేపు మన సుఖం కోసం మన సంతోషం కోసమే డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆ పిల్లవాడికి ఒక చొక్కా కూడా కొనిపెట్టదండి. ఎంత చెప్పినా వినకుండా నాకు ఈ చీర కొనిపెట్టింది. ఇదంతా చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాగా? అసలు ఈ విషయాలన్నీ నాకేం తెలియవే. అందుకని ఈ డబ్బు నా దగ్గరే ఉంటే ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ నేనే చూసుకోవచ్చు. పైగా ఇంతకాలం మీ అన్నయ్య వదిన మీకేమేం కావాలో అన్నీ సమకూర్చారు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చవలసిన బాధ్యత మనకుంది. ఈ డబ్బు మన దగ్గరే ఉంటే ఇది సరిపోతుందో లేదో చూసుకోవచ్చు, అవసరమైతే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. ఇక నుంచి జీతం తీసుకొచ్చి నీ చేతికే ఇస్తాను. ఇంట్లో అందరికీ ఏమేం కావాలో 1000 కళ్ళతో జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. సరేనా? అలాగే. ఏమవుతున్నా? ఇవాళ 1వ తారీఖు. అవును. పాలవాడు జీతం విజయ్కి ఇచ్చాను వదినా. ఆ విషయాలు తనే చూసుకుంటుంది. అమ్మా విజయ, మనం ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి పంపండి, నేను ఇస్తాను. చూడమ్మా, వెనకండి. ఏమిటది? నెలకు 100 రూపాయలు అప్పులు వాళ్ళకి తీర్చాలి. ఏది తప్పినా అది మాత్రం తప్పదమ్మా. చూడండి అక్కయ్య గారు, పాల ఖర్చు వెచ్చాల ఖర్చు తీర్చవలసిన బాధ్యత మాకు ఉంది. అంతేగాని ఎప్పుడో మీ అందరూ చేసిన అప్పులు ఆయనమనటం. అమ్మా, ఆ అప్పు చెడు తిరుగుళ్ళు దురలవాట్లు ఏమన్నకే అప్పై ఉంటుంది. అవునమ్మా, నిజం చెప్తావు. దురలవాటు మీ ఆయన గొప్పవాడిగా పెద్ద డాక్టర్గా చేసి చూసుకోవాలని, అందుకే ఆ దురలవాటుతో చెడు తిరుగుడు తిరిగారు. గుండె చెడిపోయేంత వరకు తిరుగుతూనే ఉన్నారమ్మా. ఈ విషయాలన్నీ నీకెలా నచ్చ చెప్పగలను? నిన్నెలా నమ్మించనమ్మా? ఇందులో నమ్మటానికి నమ్మకపోవటానికి ఏముంటుందిలేండి. నాకు చెప్పుకోలేని ఖర్చులు మీకు ఎన్నో ఉండొచ్చు. అదే పిల్లలకు కొనిపెట్టాం లాంటివి అలాంటివి ఏవేవో. ఈ 5 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి. విజయ, నా ఖర్చులే ఉంటాయమ్మా. నేనేం పువ్వులు కొనుక్కుంటానా, కుంకం కొనుక్కుంటానా? పిల్లలంటావా, వాళ్ళు పరాయి వాళ్ళ సొమ్ము ముట్టుకోరమ్మా. మీరు వెళ్ళండి. ఏ కుర్చీలు కొన్నావా? ఈ ఇంట్లో తిండికే ముఖం వచ్చున్నాం. ఇవి కొనే భాగ్యం కూడానా? మా నాన్నగారు కొనిపెట్టారు. మా ఇంట్లో చాపల మీద బల్లల మీద కూర్చునే అలవాట్లేదు. అలాగా? సరే. ఆ ఫోటో ఎందుకు తీసావు? ఈ ఫోటో అక్కడ పెట్టడానికి. కావాలంటే ఈ ఫోటో తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. ఆ ఫోటో తీసుకెళ్లి మీ వదిన గారి గదిలో పెట్టుకోమను. ఇదే బోలె డబ్బు వస్తున్నా. ఇది ఎంత? ఇది 4 కూర్చునే హాలు. అందంగా ఉండాలి. అందంగా ఉండాల్సింది హాలు కాదు, మనుషుల మనసు. ఈ ఫోటో ఇక్కడ ఉండడానికి వీలేదు. కృష్ణ, అమ్మా, వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ గోడ మీద చోటు లేకపోయినా నా గుండెల్లో చోటు ఉంది. ఇది నా వస్తువు, నా దగ్గరే ఉంచుకుంటాను. ఎవరి సామాన్లు వాళ్ళ గదుల్లోనే ఉంచుకోవాలనే రూల్ పెడితే నీ కుర్చీలు తీసుకెళ్ళి నీ గదిలోనే వేసుకో. మంచాల కింద వేసుకుంటావో భూతాల మీద వేసుకుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళి తెలిసిందండి, ఈ రోజు ఈ ఇంట్లో మీ భార్యకి ఎంత గౌరవం ఉందో
చాలా బాగా తెలిసి వచ్చింది. ప్రాణాలు ఇచ్చే నాన్నని ఎంత తిన్నా తరగని ఆస్తిని వదులుకొని మీ నీడే చేరినందుకు నాకు జరిగిన సన్మానం ఏమిటో తెలుసండి? ఈ కుర్చీలు నమ్మకాన్ని విసిరేయటం, నా నెత్తి మీద వేసుకోమనటం ఉందండి. ఏమండి, మనకెందుకు వచ్చిన కర్మండి ఇది? మనకేం తక్కువైందని? అంత పెద్ద ఆస్తి, ఇంత పెద్ద ఉద్యోగం ఉండి ఈ దరిద్రంలో ఇన్ని అవమానాలు భరిస్తూ మనం ఎందుకు ఉండాలండి ఇక్కడ? ఏమండి, మా ఇంటికి పోదాం పదండి. ఏమండి, అంతగా కావాలనుకుంటే మా ఇంటి కదామండి మీ అన్నయ్య ఫోటో. మీ అన్నయ్య అనేగా మీ అభిప్రాయం. దేవుడు ఏ ఇంటిన వస్తాడండి, ఏమంటారు? విజయ, నువ్వు చెప్పినట్లు దేవుడు ఎక్కడికైనా వస్తాడు, ఏ ఇంట్లో ఉండమన్నా ఉంటాడు. ఆయన ఉంటాడు కదా అని మనం ఆయన్ని చెత నిలబెట్టలేం కదా. దేవుడు ఉండాల్సింది దేవాలయంలో. ఇకపోతే మా ఇంటి వెళదాం రమ్మన్నావు కదూ, ఇప్పుడు జరుగుతుందో తెలుసా? నాలో ఇంగిత జ్ఞానం చిన్నప్పుడు, నేను మనిషినే కాకుండా పోయినప్పుడు. అంతవరకు నీ ఆటలు సాగు.